హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? ఇదిగో ఎటు కనబడుతుంది, ఇటు 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 ఇట్లాగే తలకాయ మాంసం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చాను తలకాయ మాంసం. ఇదిగో ఒక తలకాయ కొట్టించుకొచ్చా. బ్రెయిను పోతంట, పోతు మాంసం అంట. పోతు లేతగా ఉంటుందండి అని కొట్టాడు. 500 తీసుకున్నారు. చూసారు, తలకాయ మాంసం వండుతున్నాను మీ గురించి చూడండి. వేసాను, ఉల్లిపాయలు అన్నీ వేసాను. లేట్ అయిపోయింది, అందుకని గబగబా చేసేస్తున్నాను. చూపించడానికి పెద్ద టైం లేదు, చాలా టైం అయిపోయింది. నేను భోజనానికి వచ్చేస్తారు, అందుకే తొందరగా వండేస్తున్నాను. ఏమనుకోకండి. చూసారు, ఇదన్నమాట తలకాయ మాంసం కూర వండుతున్నాను ఈరోజు. చూడండి, ఓకే కనబడుతుంది కదా? ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది, 1 గంట 2 అయిపోతుంది. పదాక కోడి మాంసం తినబుద్ధి అవట్లేదు ఫ్రెండ్స్, చిరాకు వస్తుంది. తింటే కోడి మాంసం, కోడిగుడ్లు గియ్యే. అందుకని ఇవాళ తలకాయ మాంసం తెచ్చామన్నమాట. మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి లేట్ అయిపోయింది. ఈరోజు బుధవారం కదా, నాకు బుధవారం మార్కెట్ జరుగుతుంది, అందుకని లేట్ అయిపోయింది అన్నమాట. ఈ పక్కన మన ఫేవరెట్ కూర అంటే తెలుసు కదా, చికెన్ కర్రీ. అదనమాట. గట్టి కూర ఒక 100 రూపాయలు తీసుకున్నాను. ఇందులో ఇంకా ఏమి వేయాల, కొంచెం ఒక 2 విజిల్స్ అయ్యాక అప్పుడు మనము ఏంటి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ చేసేసుకుంటే మనకి కర్రీ దగ్గర. ఫ్రెండ్స్, వంటలు అయిపోయినాయా? వంటలేంటి, భోజనాలు టైము. తలకాయ మాంసం చాలా అయింది ఫ్రెండ్స్ వండి, అందుకనే ఈరోజు బుధవారం కదా అని వెళ్ళా అనమాట. నేను అబ్బాయి వెళ్ళి, మా చిన్నబాబు వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. నెలలో ఒకసారైనా తలకాయ మాంసం తినాలి ఫ్రెండ్స్, తినటం వల్ల మంచిదని. అందుకని వెళ్ళాను అనమాట మార్కెట్కి. ఇంకోటి చెప్పనా, ఇప్పుడే రెంట్ ఇచ్చారు, అద్దె ఇచ్చిన తర్వాత సర్లే పోన్లే, ఇలాగో డబ్బులు వచ్చాయి కదా. నిన్న వంట చేయలేదు కదా ఫ్రెండ్స్, పోలే అని వెళ్ళాను అనమాట. అందులోనూ ఏమైనా ఎప్పుడైనా వండుకుందామంటే, ఏ పప్పు వండుకుందాం అనుకుంటే ఎండు చేపలు ఉండట్లేదు. అవి ఒక 500 అయినాయి మొత్తం అన్నీ. పండుగప్పు కాదంట, వంజరం ఉందంట. వంజరం ఇచ్చారు, వంజరం చేప మొక్కలు ఇచ్చారు. వంజరము అయ్యో గొరకలు అన్నీ పట్టుకొచ్చాను అనమాట. సర్లే, మళ్ళీ కోడి మాంసం తింటున్నాం కదా. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, సాహెబ్ల కుర్రోడు. అతను బాగుంటుంది ఆంటీ పోతు మాంసం అంటే, పోతు తలకాయ కొట్టారనమాట. ఇప్పుడే ఫ్రెష్దే. కొట్టించు. కుక్కర్లో వండాలంటే వద్దంటే మామూలుగానే వండేయండి అన్నారు, అందుకే పెద్ద దాకా పెట్టాను అనమాట. ఎంటవై 12ంటికి వెళ్ళాను. టిఫిన్ చేసి మనం వెళ్ళేసరికి లేట్ అయింది. మరి తలకాయ అది కొట్టాలి కదా, అదనమాట.
మళ్ళీ చిన్న మామిడికాయలు ఉంటాయి కదా, పొనాస్ కాపు, అవి మొన్న పచ్చడి కలిపా. ఓ 10 కాయలు ఉంటే పచ్చడి కలిపా. ఆ కాయలు మా పాపకి నచ్చిందంట. పిల్లలు ఇష్టంగా తిన్నారంట. బాగుంది ఆంటీ పచ్చడి, చిన్న పచ్చడి పెట్టారు కదా, చిన్న చిన్న ముక్కలు పచ్చడి పెట్టారు కదా ఆంటీ, బాగుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు డజన్ కాయలు తీసుకొని ఇప్పుడు పచ్చడి కలుపుతారు. ఈ వంట అయ్యాక అది కూడా పచ్చడి కలుపుతారు. అదన్నమాట. అందుకే వంట లేట్ అయిపోయింది ఈరోజు. వంట లేట్. ఫోన్లో లేట్ అయినా పర్లేదు, వేడివేడిగా వచ్చి తింటారు కదా. తలకాయ మాంసం, తలకాయ ఇగురు, ఇది పులుసు కాదు, ఇగురు. పులుపు అయితే నాకు అసలు తినబోద్దాం. ఇగురు వండుతున్నాను అన్నమాట. బా చెమట్లు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. విజిల్ వచ్చేసింది కూర. అందరి భోజనాలు అయిపోతున్నాయి కనీసం. మాకు వంట అవుతుంది, మీకు భోజనాలు అవుతున్నాయి. అవునమ్మా? అవునా ఫ్రెండ్స్? మాకు వంట అవుతుంది, మీకు భోజనాలు అవుతుంది. ఏం పర్లేదు. నేను ఎలాగో 4ంటికే తింటాను కదా. మా ఆయన గారికి మా పిల్లోడికి ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేదానికి కూర అయిపోతుంది. ఎంతసేపు కాళ్ళ వెళ్ళిపోయి వేసి కొంచెం మసాలా వేసి దింపేసుకోవచ్చు. ఇలా కూర మగ్గుతుంది కదా, అది సగం ఉడుకుతుంది అన్నమాట. నో ప్రాబ్లం. అన్నం అయిపోయింది, రైస్ వండేసాను. కొంచెం సోపు వేసుకున్నాం. సోప్ ఇది తలకాయ మాస్ కదా, టేస్ట్ బాగుంటుంది. అందుకని సోప్ వేస్తున్నాను అన్నమాట. మసాలా ఉంది కదా పొడి, అది వేసుకున్నాం. ఇవి సరిపోతాయి. అల్లం వెళ్ళిపోయాయి. అయిపోయింది.
కుతకుతలాడుతుంది కూర రండి తిందురుగానే కుతకుతలాడుతుంది కూర. టెంక వేసేద్దాం. మ్యాంగో అందులో కొంచెం ఉంచి ఇందులో కొంచెం వేసుకుందాం. కూర కొంచెమే కదా, అది కలిపేటప్పుడైనా దించేటప్పుడైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కారం వేసేద్దాం. ఇంకా కరివేపాకు ఏమైనా. ఓహో భలే గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. రండి, వేడి వేడి తలకాయ మాసం కూర తింటురు కానీ. బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ కూర ఉడికేటప్పుడే కూర మధ్యలో వేసేద్దాం, బాగుంటుంది బ్రెయిన్. నేను ప్రత్యేకంగా వండేదాన్ని, వేపేదాన్ని. ఎందుకు ఎవరు తినరు, మా పిల్లోడు అసలు తిండు. తింటే మంచిది, తిండు. అమ్మా దాని ఇది లేత కూర కట్టి గమ్మున అయిపోద్ది. ఇప్పుడు మనం అందులో కాస్తంత కొత్తిమీర, కాస్తంత కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ తెచ్చా. మనకు కరివేపాకు లేనిది పని జరగదు, కరివేపాకు ఉండాలి. కాంబినేషన్ ఏ కూరలోనే. ఈరోజు ఉప్మాలో కరివేపాకు లేకుండా అయిపోయింది, తాలింపుకు లేదు. ఉన్నా ఎవరండి బాబు, నేనైతే ఇస్తా, వాళ్ళు ఎవరు ఇస్తారు. కొత్తిమీర వేస్తున్నాను. ఇంకొకటి వచ్చాక విజిల్ ఆపేద్దాం. చూసారా, ఫ్రెష్ కరివేపాకు కడిగా వేస్తున్నా. ఆహా, గుమ్మ గుమ్మన కరివేపాకు, కమ్మ కమ్మని కొత్తిమీర వేసుకొని కూర వండుకొని తింటే ఫ్రెండ్స్ అదిరిపోతుంది కదా. బా నైటీతో లేకుండా డ్రెస్ వేసుకొని చేస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇలా చేయమంటున్నారు కదా మీరందరూ. ఈ కూర అయిపోయింది. అందుచేతన మార్కెట్కి వెళ్ళి ఇలాగే వచ్చి ఇలాగే వండుతున్నామన్నమాట మీ కొరకు. ఇప్పుడు మసాలా వేసుకుందామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూసారా మన దాన్ని నూరుకున్న మసాలా ఎన్నిటికి ఉపయోగపడుతుందో. అందుకనే ఎప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి, గొడవ ఉండదు. ఇంచుమించు 20 రోజులు అయిందే చేసి, ఇప్పుడు ఇలా సరిపోతుంది, బాగుంటుంది. మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోకూడదు. కాస్త చికెన్ మసాలా, అది గరం మసాలా, చికెన్ మసాలా తలకాయ మాంసానికి టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ₹5 చూడండి ఎంత ఉందో, ఇంత ఉంటుంది. మనం వేసినట్టు వేస్తారా సరుకులు? వేయరు. ఇది కాస్త వేసుకున్నాం. ఓకే చాలు. ఆ కూరలో కొంచెం వేసుకున్నాం. ఇది గుమ్మ గుమ్మ ఉడుకుతుంది. కుక్కర్లో వద్దన్నాడు అబ్బాయి. కుక్కర్ వద్దా అంటే ఇది పోతు మాంసం కదా, కుక్కర్ అవసరం లేదు, ఇలాగే మామూలుగానే దాకలో వండండి అన్నారు. అందుకని ఇలా వండుతున్నాను అన్నమాట. చిన్న మామిడికాయ టెంక వేసా. ఆ పులుపు సరిపోద్ది, ఎక్కువ వద్దులే బాబు. ఉప్పు చూద్దాం.
బాగుంది, చాలా బాగుంది. కాస్త ఉప్పు పడుతుంది కావచ్చు. అయ్యో సారీ. మనకు అలవాటు ఉంది కదా ఇలా తీయటం. ఇదన్నమాట బెస్ట్ 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 నో వరెస్ట్ గుడ్ బెస్ట్. ఈ ఈ ఈ రెండు అవుతుందా వీడియో. ఈ బ్రెయిన్ని కూరలో వేద్దాం. ఇట్లా కూరలో వేద్దాం. ఒక సైడ్కి కూరలో వేసుకుందాం. ఓకే, అలా ఉడుకు ఉడుకు మా తల్లి నీవు ఉడుకు. ఆహా, కొంచెం కారం తగ్గినట్టుంది ఫ్రెండ్స్, కొంచెం వేసుకుందాం. ఎక్కువ వద్దు, కొంచెం సరిపోద్దు. పైన అలా వేద్దాం. ఓకే చాలు. చూసారా చెమట కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. బాబోయ్ ఉడుకు. నువ్వు ఎలా ఉందో చూద్దాం. నా కూర ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఉప్మా చేశాను. ఈరోజు టిఫిన్ ఉప్మా, తెల్లరవ్వ ఉప్మా చేశా. ఎందుకంటే గబగబా పని చేసుకోకపోతే మళ్ళీ పూలు వస్తాయి. 3-4 పూలు వచ్చేస్తాయి. ఇవాళ బుధవారం కదా, పూలు వచ్చేస్తాయి. వెళ్ళమమ్మా అదన్నమాట. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ ఎక్కడ మాత్రం మనకు ఉడుకు వచ్చేస్తుంది. ఉడుకు, విపరీతమైన ఉడుకు. అందులో కూడా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర ఎక్కడున్నావు, కరివేపాకు అంతా 20 రూపాయలు కరివేపాకు తీసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసి చక్కగా కవర్లో పెట్టుకుంటే కడిగి పెడితే ఉండట్లేదు ఫ్రెండ్స్. కరివేపాకు కడిగి పెడుతున్నానా, ఉండట్లా. అందుకనే మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చింది ఇట్లా వేసుకుంటున్నాను. ఒక కవర్లో పెట్టేస్తున్నాను. తర్వాత కర్రీలో వేసుకున్నప్పుడు వేసుకుంటున్నాను అన్నమాట. అది మ్యాటర్. అది పర్ఫెక్ట్, సూపర్. మనం వండటం బాగా పోవటం నో వెరీ గుడ్. మా ఆయనగారు వచ్చేస్తారు. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు. ఆహా, గుమగుమలాడే తలకాయ కూర, గమగమలాడే. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే ఈ బ్రెయిన్ చిట్లిపోద్ది లేనిపోయింది. కూర అంతకు అయిపోయిందంటే మన వాళ్ళు కాదు. ఉడికిందంటారా, ఉడికినట్లే ఉడకనుండి. అది బాగా నీరు అంతా దగ్గరికి అవ్వాలి. దాని పని అది చేసుకుంటుంది. మన పని మనం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏం చేశారు ఈరోజు, ఏం చేశారు మీరు కర్రీసు?
నిజంగా బాబోయ్, ఎండి చేపలు ఎంత రేటుగా ఉన్నాయి బాబు ఫ్రెండ్స్. చాలా చాలా నాళ్ళు అయింది. చూపిస్తాను మీకు, అవి చూపిస్తాను ఇప్పుడు. ఎండి చేపలు ఇది తీసేసి మీకు చూపిస్తాను. ఇది వరకు అయితే 100 రూపాయలకి అయితే అన్నీ వచ్చాయి. 100 రూపాయలు ఏంటి, ఇంకా తక్కువే. 50 రూపాయలకి అన్ని చేపలు వచ్చాయి. 500 రూపాయలు అయిపోయినాయి వాటికి. మా ఆయన గారు చూస్తే ఏం చూడాలి, నా బాగుందా, అన్ని రేట్లు మండిపోతుంటాయి. ఏం చూసేస్తాం, చూస్తే అవడానికి ఏముందండి అక్కడ, ఏం లేదు. అంత డబ్బుతో పని. తగ్గించి మనకి ఏమైనా ఇచ్చేస్తారంటే ఏమి ఇవ్వరు. కరివేపాకు ఇవ్వరు. కొంచెం అన్ని కూరగాయలు కొన్నా కరివేపాకు ఇవ్వరు. బీరకాయలు తీసుకున్నా, టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 కేజీలు తీసుకున్నాను, దోసకాయలు తీసుకున్నా, ఇంకేం తీసుకున్నా, కాలీఫ్లవర్ తీసుకున్నాను కానీ బాగాలేదు. ఇది ఉల్లిపోయినట్టు ఉండి ఇచ్చేస్తున్నాడు. వద్దు బాబాకి నాకు అని తెచ్చుకోలే. నాకు అక్కడ ఒక కట్టాన్ని బాగా తీసుకున్నాను. తీసుకోను, నాకు అసలు నాకు నచ్చాలి. నచ్చలేకపోతే అసలు కొన్నా. నేను డబ్బులు పెడతాను కానీ నాకు నచ్చాలి. మన కంటికి నచ్చకుండా ఎలా తీసేసుకుంటామండి చెప్పండి. మనకు నచ్చకుండా తీసుకోమంటే తీసుకుంటామా? తీసుకోం కదా. అదనమాట. పర్లేదండి బాగుంది తీసేసుకోండి అన్నాడు. నాకు వద్దు బాబు, అసలు బాగాలేదు అది. నేను ఏరైపోయినా దొరుకుతాను, పాడైపోద్ది. డబ్బులు వేసుకోవచ్చు నాయన, వద్దు. అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా ఎండు చేపలే తీసుకోండి. వంజరం అంట, వంజరం చేప ముక్క ఏకంగా ½ కిలో 180 రూపాయలు అంట. ½ కిలో వద్దులే బాబు, ఒక 100 రూపాయలు ఇవ్వని అడిగి చిన్న ముక్క ఇచ్చాడు. ఇంకేం కొనుక్కోలేము బాబు. తినాలని ఆశ ఉంటుంది, కొనుక్కోవడానికి బోల్డ్ రేట్లు. చూపిస్తాను మీకు ఏమేమి పెట్టానో, మీకు అన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ చిరాకుగా ఉన్నాయి కదా, క్లీన్ చేసుకోమనుకో మనకి పని అవుతుంది. మళ్ళీ భోజనానికి వచ్చేస్తాను. లేట్ అయిపోయింది బాబా. సరే వంటగదిలో నా అవతారం ఎలాగుందో ఇలాగుంటుంది. మా వంటగది అయినా అందరూ వంటగది ఇలాగే ఉంటుందా? ఉడుకు కింద పొరపాటు చేసాను. అది ఎక్కక లేకుండా చేయాల్సింది, నేను పొరపాటు చేశాను. అటక లేకుండా ఏకంగా సీలింగ్ ఏం చేసుకుంటే బాగుండేదేమి. పొరపాటు చేశాను అన్నమాట. ఎందుకు ఎడక ఉండడం వల్ల గాలి లేదు, ఉడుకు. చూసారు ఇగో సంచుతాం. అమ్మ ఇగో ఇవన్నీ ఎండు చేపలు మీకు అక్కడ పట్టుకెళ్ళి చూపిస్తాను. నాడండి టేబుల్ మీద పెట్టి చూపిస్తాను. ఉండండి ఒక నిమిషం. ఓకేనా? మీరు చూడండి ఇప్పుడు. మీకు చూపించాలని ఈ పచ్చడి చేయాలి కదా, పచ్చడికి మీకు ఎండు చేపలు చూపిద్దామని చేస్తున్నాను అనమాట. అమ్మ ఇదిగోండి. బుధవారం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చాను అనమాట. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాను. ఇప్పుడు నా వల్ల అవుతుంది. ఇవి చప్పటి చావిడాయిలు అంటారు వీటిని, చావిడాయిలు. ఇవి గొరకలు,
గొరసలు గొరసలు అంటారు, గొరకలు. ఇవి గొరకలు. చూస్తే ఇవి బొమ్మిడాయి ముక్కలు, బొమ్మిడాయిలు ముక్కలు అంట అవి. అవి 50 రూపాయలు. ఇవి వెండ్రేయిలు 50 రూపాయలు. ఇవి అంటే మన తెలివితేటలు ఎక్కువ కదా, 2 50 రూపాయలు లెక్కన కట్టించాను అనమాట. ఇగో 2 50 రూపాయల లెక్కన తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్కువ వేస్తాడని ఆలోచన ఎక్కువ కదా మనకి, అంతే. చూసారు, ఇవి 100 రూపాయలు రొయ్యలు. చూసారా ఎన్ని వచ్చాయో. ఇగో ఇవి 100 రూపాయలు రొయ్యలు. ఇవి మెత్తళ్ళు తీసుకున్నా. ఇవి 100 130 అన్నాడు. ఇట్లన్నిటికీ 550 రూపాయలు అన్నారు, 50 ఇవ్వలేదు. 100 రూపాయలు నెత్తళ్ళు ఇవి. ఎప్పుడైనా ఈగురు వండుకుందాం, చార్నాళ్ళు అని తినింది. వైజాగ్ వెళ్తే 2000 రూపాయలు చేపలు తెచ్చిద్దాను ఫ్రెండ్స్. నేను వైజాగ్ వెళ్తే తెచ్చేసి అక్కడ మన డబ్బులు పెట్టి కొని తెచ్చి అందరికీ పంచేద్దాన్ని. మనకి ఎవరు ఇవ్వరు, అందుకే మానేశాను నేను. ఇదివరకు అయితే వీడియో రన్ అవుతుందంటారా, ఇదివరకు అయితే ఎప్పుడు తీసుకొచ్చి అందరికీ తెచ్చేదాన్ని. మనకి ఎవరు పెట్టరు, ఇవ్వరు. మనతో సొమ్ము తిన్న వాళ్ళందరూ. అందుకని నేను మానేసాను. ఇది వంజరం ముక్క అంట. పండుగ పనుకున్నాను, వంజరం అని చెప్పాడు. ఆయన దగ్గర ఎప్పటి నుంచో తీసుకుంటాను నేను, చాలా సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే కొంటా. ఉప్పు 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 అందుకే ఉప్పు చేప అంటారు. ఇది కొంచెం వంకాయ కూరలో కానీ, బెండకాయ పులుసు కానీ, కోడిగుడ్లు కానీ బాగుంటుంది. అందుకనే తీసుకున్నాను. ఇది 100 రూపాయలు ఈ ముక్క. ఇది కొసర అన్నమాట. పోలేండి, మరి ఏం చేస్తాం, అన్నీ రేటుగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఉప్పు ఎక్కువ ఉంది, ఇది సరిపోద్ది. ఉట్టిది వేపుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తడిసిపోయింది పేపర్ తడికి. ఉట్టిది వేపుకున్నా బాగుంటుంది. ఇది కవర్లో వేస్తేనే బెస్ట్. ఎందుకంటే ఇందులో ఉప్పు వస్తుంది కదా, కవర్లో అనుకో పొడవు ఉండదు. ఇదన్నమాట. చూసారు, ఇవన్నీ ఒక డబ్బాలు వేసేసుకున్నాం. ఈ పని ఇప్పుడు ఏం చేయలేను బాబోయ్, ఇది పట్టుకుంటే బోల్డ్ పని. ఇది ఇవన్నీ ఒక డబ్బాలు, స్టీల్ డబ్బా ఉంది, ఎండు చేపల డబ్బా, ప్రత్యేకంగా ఉంది. అన్నీ మనం ఈ డబ్బాలో పెట్టుకున్నాం అనుకో, పొట్లాలు కట్టి, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఆగం మనం వెళ్ళిపోదు. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చేసాం అనుకో, సాయంత్రం అయిపోతుంది. నా వల్ల అన్నీ ఇలా పెట్టుకుంటే వీటికి టైం తీసుకోవాలి. టైం తీసుకొని అప్పుడు చేయాలి. ఇలా ఉంటాయి గొడవలు.
ఈ పప్పుచారు చేసుకున్నప్పుడు వేపుకుంటే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. కర్రీస్ కూడా బాగుంటాయి. ఉత్తి ఇగురు కూడా వండుతాను. ఇగురు వండినప్పుడు మీకు చూపిస్తాను. ఇగురు వండినప్పుడు మీకు చూపిస్తాను. సరే, ఇలా పెట్టుకున్నాం అనుకో గొడవ ఉండదు. మనకు కావాల్సినప్పుడు తీసుకొని 4 చేసుకోవచ్చు. ఇంకా టైం 2 అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు దుకాణం పెట్టామంటే అవ్వదు. పచ్చడి కలపాలా, మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయా, ఇంకా పని నాకు. అయ్యో ఇప్పుడు పోయింది. ఆయన రొయ్యలు బాగున్నాయి, పెద్దవి. 4 రొయ్యలు వేసుకున్నాం, సరిపోతాయి. ఏదో తిన్నాం, వాసనకి వేసుకున్నట్టు. ఇదివరకు అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి 100 రూపాయలకి వచ్చాయి. 100 రూపాయలు కూడా అప్పుడు ఎక్కువే. 30 రూపాయలకి, 20 రూపాయలకి. ఈ రొయ్యలు అయితే అప్పుడు 10 రూపాయలే. 10 రూపాయలే. ఎప్పుడు అనుకుంటున్నారు? 30 సంవత్సరాల్లో. అప్పుడు 30 సంవత్సరాలు మా పెళ్ళైన కొత్తల్లో 30 సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడు కాదు. ఇలా పెట్టుకున్నాం అనుకో గోడ ఉండదు, బాగుంటుంది. ఇది ఇలా కంప్లీట్ అయిందా? అదన్నమాట. ఇప్పుడు కాస్త చూడలేదు అసలు, లేట్ అయిపోయింది. చెప్పాను కదా, వచ్చేస్తుంది భోజనానికి. 2 అయిపోతుంది కదా. ఓకే, కర్రీ చూపించి మిగతా నా పని చేసుకుంటాను. ఓకే, కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది. వేయాలి మళ్ళీ అన్నీ టీ సామాన్లు. ఇదిగో కూర, ఆహా దగ్గరికి అయిపోయింది చూసారు. అదనమాట, మంట తగ్గించద్దు, స్లిమ్లో ఉడుకుతుంది జాయిగా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.